పాకిస్తాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి అర్ధరాత్రి తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జైలు నుంచి ఆసుపత్రికి, అక్కడి నుంచి తిరిగి జైలుకు పంపించడంపై పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, జైలులో ఆయనకు అందుతున్న వైద్య సంరక్షణపై కొంతకాలంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఫైసల్ సుల్తాన్ ఈ విషయంపై ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇమ్రాన్ షిఫా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఈ వైద్య బృందంలో ఆయన వ్యక్తిగత వైద్యుణ్ణి, సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ను చేర్చాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన తిరిగి జైలులో ఉండటం సురక్షితమేనని వైద్య పరీక్షల అనంతరం షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన తిరిగి ఆడియాలా జైలుకు తరలించారు. ఈ నిర్ణయం పీటీఐ వర్గాల తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆయన సెప్టెంబర్ 16వ తేదీన జరిగే తదుపరి విచారణ వరకు ఆసుపత్రిలోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించినా జైలుకు తరలించడంపై పీటీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేస్తామని పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి గతంలో ప్రకటించారు. కోర్టు ఆదేశాలను ఆలస్యం చేసే ఉద్దేశం తమకు లేదని, అయితే ఈ వైద్యపరమైన ఉపశమనం ఇమ్రాన్ ఖాన్ కు మాత్రమేనా, ఇతర ఖైదీలకు కూడా వర్తిస్తుందా అనే దానిపై స్పష్టత కోరినట్లు తెలిపారు. దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోతే విదేశాల్లో చికిత్స అందించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొనటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఏప్రిల్ నెలలో అవిశ్వాస తీర్మానంతో ప్రధానిని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి పలు అవినీతి కేసుల్లో దోషిగా తేలి ఆడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఏడాది జనవరిలో ఆయన కుడి కంటి చూపును 85% కోల్పోయారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వం ఈ వాదనను మొదట ఖండించినప్పటికీ ఆ తర్వాత ఆయన కంటి చూపు 70% మెరుగుపడిందని వెల్లడించింది.